పార్ట్నర్షిప్ ఇస్తా అంటుంది. ఎంత ఇస్తా అందరు చెప్పినట్టు నేను అడ్డగోలకి డబ్బు ఇస్తాను కూడా చెప్పాను. నా కాడ లిమిటెడ్ అమౌంట్ 1600 రూపాయల నుంచి 2,88,000 తీసుకునే ఫైనల్ అమౌంట్. ఇంతకు మించి ₹1 ఎక్కువ రావు, ఇంతకు మించి ₹1 తక్కువ రాదు నెలకి. ఓకేనమ్మా. ఈ కంపెనీలో ఉండే ఓవరాల్ ప్రొడక్ట్స్ అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్లు ప్రతి ఇంటికి అవసరమయ్యే ప్రొడక్ట్సా కావా? అవసరమయ్యేట్టు కదా. మరి ఈ ప్రొడక్ట్లు మనం ఎక్కడ తెచ్చుకుంటున్నాం? ఏదో ఒక షాప్ లో తెచ్చుకుంటాం, అంతేగా తల్లి. నేనేమంటున్నామ్మా అంటే మనకు అవసరం ఉన్న ప్రొడక్ట్ అవసరం ఉన్నప్పుడు అన్ని ఒకసారి అయితే తెచ్చుకోం, అవసరం ఉన్నప్పుడు ఏదో ఒక రిటైల్ స్టోర్ లో తెచ్చుకుంటున్నాం. మరి ఆయన ఏమైనా తయారు చేస్తున్నామ్మా? ఆయన ఒక హోల్సేలర్ పైన డిపెండ్ అయి ఉంటున్నాడు. ఆయన ఏమైనా తయారు చేస్తున్నాడు అంటే ఆయన ఒక డీలర్ పైన డిపెండ్ అయి ఉంటున్నాడు. ఆయన ఏమైనా తయారు చేస్తున్నా అంటే ఏజెన్సీ, ఆయన పైన కంపెనీ. వీళ్ళందరితో పాటు అడిషనల్ గా మనకు లక్ ఉంటుంది. ఇప్పుడు మొత్తుకుంటుంది ఇంట్లో టీవీ యాడ్స్, అవునా కాదా? మా కంపెనీ ఏమంటుందమ్మా అంటే వీళ్ళందరూ ఎవరన్నా మరి ఫ్రీగా చేస్తారా? ఇప్పుడు నేను చెప్పిన ఈ మధ్యవర్తులు అందరూ ఎవరైనా ఫ్రీగా పనిచేస్తారా? ఎవరు చేయరు. సరే మేడం, నేను చూపించే ప్రోడక్ట్లలో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ కోసం అనుకోండి, ఒక 10,000 రూపాయలు పెట్టి మీరు రిటైల్ స్టోర్ లో తెచ్చుకుంటారు. ఏది మీరు అన్న షాప్ లో తెచ్చుకుంటారు. మరి కంపెనీ కార్డు ఎంతకు తయారు కావచ్చు? 50% అంటే 5,000 రూపాయలు అంటున్నారు, అంతే కదా. అప్రాక్సిమేట్ గా వరల్డ్ క్లాస్ ప్రీమియం ప్రొడక్ట్ ఏదన్నా ఉంది అంటే 30% తయారవుతామ్మా. నేను పోయినాక మీరు ఏ గూగుల్ అయినా సెర్చ్ చేసుకొని ఎక్కడ అడగండి. అంటే ప్రపంచంలోనే గొప్ప ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ పేరు పెట్టదు ఇంకా. అట్లాంటి ప్రోడక్ట్ 30% తయారవుతుంది. ఎవరం వ్యాపారం చేసిన లాభం లేకుండా అయితే చేయం కదా తల్లి. 10% ప్రాఫిట్ పెట్టుకొని 40% రిలీజ్ చేస్తే కస్టమర్ ఉన్న వ్యక్తి దగ్గరికి ప్రోడక్ట్ వచ్చేసరికి 100% అవుతుంది. అంటే 4,000కి రిలీజ్ అయిన ప్రోడక్ట్ 10,000కి కొంటున్నాం మనం. 6,000 రూపాయలు ఏదైతే నేను ఇప్పటిదాకా చెప్పిన మీడియేటర్స్ మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. అవునా? కష్టం చేసింది ఎవరు? మరి మనం కష్టపడుతున్నాం, కానీ ప్రొడక్ట్ కంటే ఎక్కువ కూడా మధ్యవర్తులు తీసుకోవచ్చు. మా కంపెనీ ఏమంటుందమ్మా అంటే ఈ మధ్యవర్తులు అందరినీ తీసేస్తా. ఓకేనా? వాడుకునే కస్టమర్ ఇంపార్టెంట్, తయారు చేసే కంపెనీ ఇంపార్టెంట్. ఏదైతే మీరు 60% డబ్బు లాస్ అవుతారో డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కి ప్రొడక్ట్ అప్పచెప్తా. ఆ 60% డబ్బును కూడా నేను ఒక సిస్టమేటిక్ గా పంచుతా, అంటే మీకే పంచుతా. ఇప్పుడు మహేష్ బాబు లాంటి వ్యక్తులే సెలబ్రిటీలు, ఆల్ ఆయన ఒక్కడు కాదు, ఆల్ సెలబ్రిటీలే చేస్తారు ఆ 10 to 20, 30, 60% అమౌంట్. మనం చేసుకోవడం ఏమైనా తప్పుందా? ఏం లేదు కదా. ఓకేనా? ఇక్కడ మా సొంతంగా ఒక 2 యూనిట్లు తయారు చేస్తున్నాం. మిగిలిన ఓవరాల్గా ఏ కస్టమర్కి ఏ ప్రోడక్ట్ అవసరం ఉందనేది మాకు తెలియదు తల్లి. అందుకు అన్ని ఏవైతే బయట టాప్ క్లాస్ కంపెనీలు ఉన్నాయో వాటితో టైప్ అయినా మేము. సూర్య, హెచ్పి, డైమండ్, ఆక్వాఫ్రెష్, లక్ష్మి, ఫ్యాబ్రిక్, పిజిఎన్, కెంట్, హెచ్ఎల్టి, లివియన్, విమల్, హ్యుండై, వోల్టాస్, టాటా ఇప్పుడు మాత్రం టైప్ అయిన కంపెనీలు. ఇవి కాక ఇంకొక 15 కంపెనీలు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మేము ప్రొడక్షన్ కూడా చూపిస్తున్నాం ఎట్లా ఏంటి అనేది. బయట మార్కెట్లో చూడండి, ఇప్పుడు బయట షాప్ అనుకోండి, ఇది ఒక 3 బర్నర్ గ్లాస్ స్టవ్, మిక్సీ, ఈ 2 చూసుకుంటే ఎంత బయట షాప్లలో తిరిగినా తక్కువలో తక్కువ 12,000 రూపాయలకు దొరుకుతున్నాయి. ఇవే 2 ప్రొడక్ట్లు మన కంపెనీ ద్వారా తీసుకుంటే 9,000 రూపాయలకి ఇస్తా అంటుండు. ఇప్పుడు ఎంత బెనిఫిట్ వస్తుంది కస్టమర్కు? 3,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది కదా. మరి ఇది మంచా చెడా? 3,000 రూపాయలు బెనిఫిట్ ఉందంటే యాజ్ ఏ కస్టమర్ అడుగుతున్నా మేడం, నేను వేరే షాప్ లో తీసుకుందాం అనుకుంటారా, మన కంపెనీ త్రూలో తీసుకుందాం అనుకుంటారా? కంపెనీ త్రూలోనే తీసుకుందాం అనుకుంటారా ఎవరైనా, అంతే కదా. ఎందుకంటే ఈ 3,000 రూపాయలు ఇంకొక దానికో ఉపయోగపడతాయని అనుకుంటాం. అట్లా మన కంపెనీ కిచెన్ కాంబో 1 అని ఈ 2 ప్రొడక్ట్లు తీసుకొచ్చింది. మిక్సీ స్టవ్, కిచెన్ కాంబో 2 అని ఈ 3 ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. వాటర్ ప్యూరిఫైర్, ఇండక్షన్ స్టవ్, మినీ వాషింగ్ మిషన్, సౌండ్ సిస్టమ్, ఆ 3 కలిపి ఒక కాంబో పెట్టింది. 2 బర్నర్, 4 బర్నర్ గ్లాస్ ఆటోమేటిక్ స్టవ్ పెట్టింది. బెడ్ కార్డ్ మంచాలు, వాటి డిఫరెంట్ సైజులు, డిఫరెంట్ రేట్లు. అట్లా ఏ వ్యక్తికి ఏ ప్రోడక్ట్ అవసరం ఉందో అట్లా పెట్టింది అనమాట. 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు ఎల్ఈడి, ఆండ్రాయిడ్, 4K టీవీ పెట్టింది. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ పెట్టింది, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ పెట్టింది. గ్రీజర్, సోలార్ ప్యానల్ సిస్టమ్, సౌండ్, మినీ కూపర్, ఈ 3 కలిపి ఒక కాంబో పెట్టింది. రెస్ట్ ప్యాక్, వాక్యూమ్ ఫ్యాన్. ఈ రెస్ట్ ప్యాక్ మీన్స్ అలసిపోయినప్పుడు మసాజ్ చేయించుకోవాలనుకుంటాం కదా, డైరెక్ట్ మసాజ్. అండ్ కూలర్, ఫ్రిడ్జ్, 1 ton AC, 2 ton AC ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంకా చూసుకున్నట్టయితే బీర్వా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ఒక కాంబో. ఇక్కడ కాంబోలు ఎందుకు తీసుకొచ్చారు మేడం అంటే మన దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసరికి 9,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఖరీదులు ఉంటాయి. 9,000 కంటే కిందకి మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి లేవు, అందుకోసం కాంబో తీసుకొచ్చారు. ఇక్కడ ఏమన్నాడు మేడం అంటే మనం ఇందాక ఎంత పర్సెంటేజ్ లాస్ అవుతున్నామని చెప్పినాం, 60% లాస్ అవుతున్నాం. అవునా? ఆ 60% డబ్బుని
ఒక 6 మార్గాల ద్వారా పంచుతా అంటారు. ఈ 6 మార్గాలు ఏంటివి అంటే డిస్ట్రిబ్యూటర్ అర్హత ఆదాయం. ప్రతి కస్టమర్కు ఎవరు ప్రొడక్ట్ అందరు వర్క్ చేస్తారని గ్యారెంటీ లేదు కదా, ప్రతి కస్టమర్కు మన నుంచి ప్రొడక్ట్ తీసుకుంటున్నా అంటే ఎంతో కొంత మేరకు లాభం ఉండాలి. అందుకోసం డిస్ట్రిబ్యూటర్ అర్హత కింద 10 to 20% డిస్కౌంట్ ఇస్తాను. ఓటీ మీన్స్ ఆదాయంలోనే సబ్ కాన్సెప్ట్. ఇంకొకటి ఉంది, అది లాస్ట్కి చెప్తా చివరిలో. ప్యాసివ్ ఇన్కమ్ పైన ఐడియా ఉందా మేడం? ఇందాక వాళ్ళు నెట్వర్క్ గురించి చెప్పారు, సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిరో చేయలేదు నాకు తెలియదు. ప్యాసివ్ ఇన్కమ్ మీన్స్ ఏంటి అంటే ప్రపంచంలో డబ్బు సంపాదించే మార్గాలు 2 రకాలు మేడం. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 ప్యాసివ్ ఇన్కమ్. ఏంది? న్యాయంగా డబ్బు సంపాదించే మార్గాలు. ఈ యాక్టివ్ మీన్స్ ఏంటి అంటే పని చేస్తేనే డబ్బు వచ్చేసేది. ఇలా మిషన్లు కుట్టుకునే వాళ్ళు కావచ్చు, కూలికి వెళ్ళే వ్యక్తులు కావచ్చు, రోడ్డుకి ఇరువైపులా షాపులు మెయింటైన్ చేసే వాళ్ళు కావచ్చు, జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా కావచ్చు. అది గవర్నమెంటా ప్రైవేటా, పని చేస్తేనే డబ్బులు, లేకపోతే వాళ్ళకి డబ్బులు వస్తాయా? రావు. అందుకు దాన్ని యాక్టివ్ జోన్. ఈ ప్యాసివ్ జోన్లో ఎవరు ఉంటారు మేడం అంటే ఒక టాటా, ఒక అంబానీ, బిల్ గేట్స్, ఒక బిర్లా, ఇట్లా మనం చూసుకుంటే టాప్ క్లాస్ బిగ్ బిజినెస్ మ్యాన్లు ఉంటారు. వీళ్ళు చూడండి మేడం, వాళ్ళు ఏమైనా పని చేస్తున్నట్టు మనకు కనపడతారా? అయినా వాళ్ళ ఇంటికి ఆదాయం తరతరాలకు సరిపడా వస్తూనే ఉంది. ఏంటి మేడం అంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్లో ఫ్రాంచైజీ నేర్పిస్తారు. యాజ్ ఎ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవ్వరు వాళ్ళ కోసం కష్టపడతారా? ఈ టాటా వీళ్ళ కోసం కష్టపడతారా? ఎవరు ఆదాయం కోసం వాళ్ళే కష్టపడతారు. అయినా కానీ వాళ్ళ ఇంటికి డబ్బు రావడం, ఐ మీన్ ఏంటంటే ఒక 10% ఒక వాటర్ బాటిల్ తీసుకున్నట్టు ఒక 10 పైసలన్నా కనీసం వీళ్ళ ఇంటికి పోవడం. ఇలా జియో అన్నాడు, ఎవరు ఫోన్ మాట్లాడుకున్నా ఓ 5 పైసలన్నా మన ఇంటికి పోవడం. అట్లా క్రియేట్ చేసుకోవడం. ఈ కంపెనీ మనకు ఆ ఫెసిలిటీ కల్పిస్తుంది. అది ఎట్లా? ప్రొడక్ట్ గిఫ్ట్ ఆదాయం కింద కంపెనీ కొన్ని టార్గెట్స్ పెడుతుంది. ఇండియా డెవలప్మెంట్ కోసం ఇండియాలోనే ఒక 100 ప్లేస్లను సెలెక్ట్ చేసి పెట్టుకుంది. కంపెనీ టార్గెట్ ఎవరైతే రీచ్ అవుతారో విత్ ఫ్యామిలీతో ట్రిప్ ఫ్రీ ఇచ్చేస్తా ఉంటుంది. నామినీ సెక్యూరిటీ మేడం, నేను ఇందాక అన్నా కానీ నేను ఒక చేపల వ్యాపారం చేస్తున్నా రెగ్యులర్గా, అది చేపల ఫీల్డ్ ఓన్గా హోల్సేల్ చేస్తా. నేనున్నా మేడం, ఈరోజు నేనున్నా కనుక దందా చేస్తున్నా, మా కుటుంబం ప్రశాంతంగా వండుకుంటుంది, తింటుంది, పడుకుంటారు. ఒకవేళ నేను లేను, నాకేమన్నా చనిపోయినా మా ఇంటికి ఆదాయం మా భార్య చేయగలుగుతుందా? సెక్యూరిటీ ఉందా? మరి ఇప్పుడు ఆమెకు నేను 1,00,000 పైన సంపాదిస్తాం, మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఉందా? లేదు. ఈ విషయం పైన అర్థమైన నేను బిజినెస్లోకి రావడం. ఈడ ఏమంటుంది మేడం అంటే ఇప్పుడు నేను ఈ కంపెనీ నుంచి కూడా కొంత మేరకు ఆదాయం తీసుకుంటున్నా, నెలకు 1,50,000 దాకా తీసుకుంటున్నా. ఇప్పుడు నేను చనిపోయినా కానీ నాకు ఏదైతే అమౌంట్ వస్తుందో ఎటువంటి అడ్డంకులు లేకుండా నా భార్యకి షిఫ్ట్ చేస్తాను. ఆమె తదనంతరం నా పిల్లలకు 3 జనరేషన్ ప్లాన్. యాజ్ ఎ నెట్వర్క్ రూల్ ప్రకారం 3 జనరేషన్ ప్లాన్ పెట్టిండు అనమాట. అంటే ఇప్పుడు నేను సెక్యూరిటీ ఇచ్చినట్టే కదా, వీళ్ళకైతే సెక్యూర్ కల్పించినట్టే కదా. అయిన అవార్డులు రివార్డుల కిందకి మేడం కంపెనీ టార్గెట్ రీచ్ అయిన వ్యక్తికి కార్ గిఫ్ట్ ఇస్తా ఉంటుంది. దానికోసం ఒక 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుంది కంపెనీ. 2028 డిసెంబర్ లోపల కంపెనీ టార్గెట్ రీచ్ అయిన వ్యక్తికి కార్ అనౌన్స్మెంట్ విత్ కార్ ఫ్రీ, డైరెక్ట్ కార్ ఫండ్ కాదు, డైరెక్ట్ కారే ఇచ్చేస్తా ఉంటుంది. సరే మేడం, 60% డబ్బు 6 మార్గాల ద్వారా తీసుకుంటాం. అసలు చేయాల్సిన పని ఏంటి అనిపించింది? ఎవరికైనా డౌట్ వచ్చిందా? అనిపించింది కదా, అంతా సోది చెప్తుంది కానీ సారు పని చెప్తలేడు అనిపించింది. అవునా? అందుకే ఇదివరకు ఎక్కువ మీటింగ్లు ఉన్నాయి మేడం, అందుకని అట్లా అనుకుంటాను. సరే మేడం, నేను ఏమంటున్నా అంటే జస్ట్ ఫర్ షాప్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి, అంతే కదా. కంపెనీ ఏమైనా అయిపోయినా అక్కడ కొనే ప్రోడక్ట్ ఏదో నీ కోసం, నీ భవిష్యత్తు కోసం ఇక్కడ కొనమన్నాడు, అంతే కదా. అందుకు గాను కంపెనీ ఫస్ట్ అయిపోయింది కదా, పార్ట్నర్షిప్ ఇస్తాను, ఒక అవకాశం కల్పిస్తాను దాన్ని. ఇది ఓకే మేడం, మీరంటే ప్రోడక్ట్ కొనుక్కుంటారు ఓకే. కొంతమంది నేను ఏమంటున్నా అంటే ఇండియాలో అందరూ ఉన్న వాళ్ళు లేరు, అందరూ లేని వాళ్ళు లేరు కూడా లేరు, అవునా. లో క్లాస్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, అప్పర్ క్లాస్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏమంటారు మేడం అంటే మా ఇంట్లో అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి సార్ అంటారా, కానీ నాకు డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే సార్ ప్రొడక్ట్స్ అవసరం ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని డబ్బులు లేవు, ఉన్నప్పుడు తీసుకుంటా అంటారు. ఇంకా కొంతమంది ఏమో వీళ్ళకి వచ్చినప్పుడు చూసి నేను తీసుకుంటాను సార్ అంటారా. ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఏం చేసిందంటే ఆప్షన్ బి బుకింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది. మీ కాడ డబ్బులు ఉంటేనేమో 9,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపల మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో ఆ ప్రోడక్ట్ తీసుకొని వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. ఒకవేళ అట్లా లేదు అనుకుంటే 5,000 రూపాయలు పెట్టి బుకింగ్ చేసుకోండి. వ్యాపారాన్ని యాజ్ యూజువల్గా ఎవరైతే ప్రోడక్ట్ తీసుకున్నా ఎట్లయితే రూల్స్ అండ్ ఇన్కమ్ ఇస్తానో బుకింగ్ చేసుకున్నా కూడా అదే ఇన్కమ్ ఇస్తా ఉంటుంది. ఈ బుకింగ్ అమౌంట్ ఎప్పుడు ఇస్తా ఉంటుంది మళ్ళీ మీకు అంటే మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ తీసుకుంటారో రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రమే ఇవ్వండి. అంటే ఒక 10,000 రూపాయల వస్తువు సెలెక్ట్ చేసుకోండి మీరు ఎగ్జాంపుల్కు. ఆ 10,000 రూపాయలలో మీరు ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న అమౌంట్ ఎంత? మీరు బుకింగ్ చేసుకున్న అమౌంట్ ఎంతమ్మా? 5,000 రూపాయలు, అవునా. రిమైనింగ్ 5,000 రూపాయలు ఎప్పుడైతే ఇస్తారో ఆ రోజు మీ ప్రోడక్ట్ మీకు ఇచ్చేస్తా ఉంటుంది. అంటే కంపెనీ ఐడియా అనేది ఫ్రీ కదా, అవునా కదా. ఆ విధంగా చెప్తుంది. ఈడ చేయాల్సిన పని మేడం
మీకు నచ్చింది, డిస్కౌంట్ వచ్చింది. మరి కంపెనీ మనకు 1600 నుంచి 2,88,000 తీసుకునే అవకాశం ఇస్తున్నారు కదా, అవునా? అందుకు గాను మరి మన కంపెనీ మన పార్ట్నర్షిప్ పని చేయాలన్నా చేయకూడదు కొంతమేరకు. ఆ పనిలో మీకు ఎంతమంది తెలుసో మాకు తెలియదు, కంపెనీకి ఏం తెలుసు, మీకు ఎంతమంది తెలుసు? ఒక ఇద్దరు వ్యక్తులకు మాత్రం రెఫర్ చేయండి, ఒక ఇద్దరు వ్యక్తులకు మాత్రం రిఫర్ చేయండి. ఆ ఇద్దరిని మరో ఇద్దరికి రెఫర్ చేసుకోమని చెప్పండి. ఇంతే మీరు చెప్పాల్సిన మాట. మీరు ఇద్దరికి రెఫర్ చేసినందుకు గాను మీకు కంపెనీ ఆదాయంలోకి 2,000 రూపాయల ఆదాయం అనేది ఇస్తుంటుంది. వాళ్ళు బుకింగ్ చేసుకున్నా సరే, ప్రొడక్ట్ తీసుకున్నా సరే, బుకింగ్ చేసుకున్నా సరే 2,000 రూపాయలు ఇస్తారు. 2,000 రూపాయలలో 100 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతుంది. 300 రూపాయలు కంపెనీ అడ్మిషన్ ఛార్జెస్ తీసుకుంటుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది మేడం? 2,000 1,600 ఉంది. ఈ రోజు వరకు చేసిరు మీరు, రేపు పొద్దున్నే మీ అకౌంట్లో క్రెడిట్ చేసేసి టుడే వర్క్ టుమారో యువర్ పేమెంట్. నేను ఏమంటున్నా తల్లి అంటే, రేపు పొద్దుగాల మీకు 1,600 పడ్డాయి. మీరు తోలుకొచ్చిన ఏ బి చూపిస్తారా, చూపించరా నాకు డబ్బులు పడ్డాయని? ఎందుకు? వాళ్ళకు కూడా మనం కల్పించిన అవకాశం కదా. మరి వాళ్ళకు కూడా డబ్బులు రావాలంటే ఏ ఒక ఇద్దరు తోలుకొచ్చుకుంటాడు, బి ఒక ఇద్దరు తోలుకొచ్చుకుంటాడు, అంతే కదా. అప్పుడు మీ టీం కొత్తగా ఎంతమంది ఏర్పడ్డారు? 4 ఏర్పడ్డారు. కానీ కష్టం చేసింది ఎవరు? ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. ఈయన 1,600 ఈయనకి ఇస్తుంది, బి పర్సన్ బి 1,600 బికి ఇస్తుంది. కానీ వీళ్ళిద్దరు మెయిన్ ప్లేస్లో వచ్చి ఉంటారు కనుక మీకు 3,200 ఇస్తుంటుంది. ఎందుకు? ఇద్దరు కాస్త మీకు కొత్తగా 4 ఏర్పడ్డారు కనుక కష్టం చేసిన వాళ్ళకి డబ్బు ఎవరు వాళ్ళకి ఇచ్చి మీకు పైన వేస్తుంది. మరి 4 కాస్త 8 మంది అయితే 6,400 వస్తుంది. ఆడికి మంచిగా ఉంది. మరి 8 16 మంది అయితే గడవాలి. కానీ మన కంపెనీ అట్లా చెప్పట్లేదు. 9,600 ఇస్తా. ఎందుకు అంటే 16 మంది దగ్గరికి వెళ్ళి మీరు ఒకరే పని చేయగలుగుతారా? చేయలేరు కదా. అప్పుడు మనము మన గ్రూప్ చేస్తాం కదా. అందుకు మీకు మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం ఫర్ డే 9,600. మిగిలిన 4 ఎవరికి ఇస్తుంటుంది అంటే, ఏ బి ఉన్నారు కదా మిమ్మల్ని నమ్ముకొని వచ్చి వాళ్ళకి, అంటే మీకు ఎట్లా 9,600 ఇస్తానో మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తికి కూడా 9,600 ఇస్తా ఉంటుంది. అదే సమానమైన సిస్టమ్ ఇన్ ఇండియా. ఏకైక కంపెనీ మా సక్సెస్ జర్నీ. ఏ కంపెనీ లేదు. అన్ని కంపెనీలు మీరు ఏ కంపెనీ పేరని చెప్పండి, పైన ఉన్నోడికి డబ్బులు, కింద ఉన్నోడు కష్టం చేస్తాడు. ఈ కంపెనీలో 1,00,000 మంది మీద ఉండని 2,88,000 తీసుకుంటాడు. ఈ రోజు జైన్ అయ్యే పర్సన్ అన్న ఉండని 2,88,000 తీసుకుంటాడు. అది కంపెనీ రూల్ ప్రకారం. మరి అన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయి మేడం అంటే, వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకొని మిగిలిన పైసలు వస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే కదా, అవునా కాదా? కానీ మా కంపెనీ దీంట్లో కూడా డిఫరెంట్గానే ఆలోచన చేసింది. ఎట్లా ఆలోచన చేసింది అంటే, నాకు చిన్న లాభం మొత్తం మీకే మంచిది, మీ నుంచే రిటర్న్ తీసుకుంటా, ఇస్తారా ఎవరా? ఐ మీన్ సింపుల్గా చెప్తే 100 రూపాయలు లాభం వచ్చిందమ్మా మీ ద్వారా, నాకు మొత్తం మీకే వస్తా, మీ నుంచి 10 రూపాయలు అడుగుతా, ఇస్తారా ఎవరా? ఎవరైనా ఇస్తారు కదా. కామన్గా మన కంపెనీ ఆ రూల్ ప్రకారమే, ఆ ఫార్ములానే ఫాలో చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఉన్నారు, బుకింగ్ చేసుకున్నా, ప్రొడక్ట్ తీసుకున్నా, ఒక ఇద్దరిని రెఫర్ చేసినప్పుడు ఎంత ఇస్తున్నారు కంపెనీ? 1,600 ఇస్తున్నారు. దాని కంపెనీ ఒక పేమెంట్ కిందికి భావిస్తుంది, అవునా? ఇద్దరు కాస్త 4 ఏర్పడినప్పుడు ఎంత ఇస్తున్నది? 3,200 ఇస్తున్నది. మీరు ఎంత బుకింగ్ చేసుకున్నది? 5,000. మరి 3,200 ప్లస్ 600 ఎంత అయింది? 4,800 అయింది. మీ డబ్బులు మీకు వచ్చినట్టే కదా. ఇప్పుడు కంపెనీ మీద నమ్మకం ఏర్పడదా? అప్పటి వరకు మిమ్మల్ని నేను కస్టమర్గానే భావిస్తా, మీ నుంచి లాభాలు ఆశించండి. వన్స్ మరి టీం పెరుగుతా తగ్గుతా, మనకు డబ్బులు వస్తున్నాయంటే టీం పెరుగుతుంది. 4వ పేమెంట్ ఎలిజిబుల్ అవుతామా కామా? మరి మనం 4వ పేమెంట్ 1,600 ఎలిజిబుల్ అవుతాం కదా. 4వ పేమెంట్ ఎలిజిబుల్ అవుతున్నారు అంటే మీరు నా నుంచి డబ్బులు సంపాదించడానికి రెడీ అయినరు అని కంపెనీ నమ్ముతుంది. నమ్మి 4వ పేమెంట్ కంపెనీ డెవలప్మెంట్ అండ్ మనీ రొటేషన్ కింద కంపెనీ తీసేసుకుంటారు. మళ్ళీ 5వ పేమెంట్ మనకి ఇస్తుంది. ఎందుకు? మీరు కూడా తిరుగుతారు సార్, మీకు కూడా ఖర్చులు ఉంటాయి, అన్నీ ఒకసారి తీసుకుంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది, అవునా? అట్లా ఆలోచన చేసి డైలీ పేమెంట్ కదా, అట్లా ఆలోచన చేసి ఒకటి కంపెనీ. అట్లా స్టెప్ బై స్టెప్ మేడం, నేను ఏదైతే సీరియల్ ప్రకారం చూపిస్తున్నా ఆ సీరియల్ ప్రకారం ఓవరాల్గా ఒక 9 పేమెంట్లు తీసుకుంటుంది కంపెనీ. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 పేమెంట్లు కంపెనీ డిసిషన్ తీసుకునేసరికి మీ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో 20 మంది ఉంటారు, మీ రైట్ ఆర్గనైజేషన్లో 20 మంది ఉంటారు. ఓవరాల్గా మన టీం ఎంత ఏర్పడుతుంది? 40 ఏర్పడుతుంది. 40 ఏర్పడ్డాక కంపెనీకి ఒక పేమెంట్ కూడా డిడక్షన్ కావు, ఓకేనా మేడం? మరి 40 మంది టీం ఏర్పడ్డారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి, మన డబ్బులు మనకు వస్తున్నాయి. అందరూ పని చేస్తారని గ్యారెంటీ ఉందా? మరి అట్లా కూడా చేయరు, అవునా? అందరూ చేయరని గ్యారెంటీ ఉందా? మరి అందరూ చేయరని కూడా గ్యారెంటీ లేదు. అందాదా ఈ 40 మందిలా ఎంత మంది పని చేయొచ్చు? మరి మీ అందాదా టూకీగా సగం మంది 50. మీరు మేడం 50% అంటే 20 మంది అంటున్నారు. సరే సింపుల్గా ఇద్దరు చేస్తారా చేయరా?
నేను 20 మంది అంటాను, ఇద్దరే అంటున్నాను. 40 మందిలా ఇద్దరు చేస్తున్నాం అనుకుందాం. రోజు కొత్తగా మనకు జైనింగ్స్ ఎన్ని అవుతున్నాయి అంటే 2 అవుతున్నాయి. ఎక్కువనే అవుతాయి. నేను చెప్తాను సింపుల్ లాజిక్ మీద. బిజినెస్లో ఎట్లా ఉండాలి అంటే తక్కువ మైండ్ సెట్తో ఉండాలా, ఎక్కువ డబ్బులు తీసుకున్నప్పుడు సంతోషం అవుతుంది. అదే 9,600 టార్గెట్ పెట్టుకున్నాం అనుకో, 8,000 వచ్చినా బాధపడతాం. సింపుల్ ఇద్దరే చేస్తున్నాం అనుకుందాం, రోజు ఇద్దరే కొత్త జాయిన్ అవుతారు. మీరు కంపెనీకి ఇవ్వాల్సిన పేమెంట్ ఏమైనా ఉందా? లేదు కదా, లేదు. మీరు సింపుల్గా రోజు ఇద్దరు జాయిన్ అవుతారు కనుక రోజు 1,600 వస్తాయి మనకు. 1,600 ఇంటూ 30 రోజులు క్యాల్కులేషన్ చేయండి. ఎంత అవుతుంది పేమెంట్? 48,000 రూపాయలు అవుతుంది. అవునా? ఇప్పుడు చెప్తున్నా మేడం, మా కంపెనీ కోసం మీరు ఫుల్ టైం ఏమైనా వర్క్ చేస్తారా? కంపెనీ ముందే చెప్పింది, మీరు ఏం పని చేస్తారో ఆ పనిని ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా మీకు టైం ఉన్నప్పుడల్లా ఉత్తి ముచ్చట్లు అమ్మలక్కల ముచ్చట్లు పెట్టకుండా ఈ కంపెనీ గురించి మాట్లాడడం ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఈడేమన్నా పెట్టుబడి పెట్టిరా? మరి మీరు ఎవరన్నా మోసం చేసిరా? ఎవరు ప్రోడక్ట్ వాళ్ళకి ఇప్పించారు, ఈ డబ్బులు మీరు తీసుకోరు. ఇంతే కదా కంపెనీ సింపుల్. అండ్ నా దగ్గర కంపెనీ ఏం చెప్తుంది మేడం అంటే, మీకు 9,600 ఇస్తా అని చెప్పింది కదా, యాజ్ యూర్ రూల్ ప్రకారం దానికి టైం అనేది క్యాల్కులేషన్ పెట్టింది. నైట్ 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక 3 pairs 3 జతలు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు 3 pairs 3 జతలు. ఆ విధంగా డబ్బు అనేది క్యాల్కులేషన్ చేసి ఇచ్చేస్తా అంటుంది. ఏ పేమెంట్ అయినా మేడం 1:1 ప్రకారం ఉంటుంది. అంటే మన లెఫ్ట్లో ఒకరు వచ్చారు అంటే రైట్లో అది ఒక రోజుకి వస్తాడా, ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మీ పేమెంట్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఏ పేమెంట్ ఎనీ పేమెంట్ 1:1 ప్రకారం ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఇద్దరు ఉండాలి. అంతే 1:1 అంటే అంతే. లెఫ్ట్ ఒకరు వచ్చి రైట్ ఒకరు రాగానే పేమెంట్ ఎలిజిబుల్ అయిపోతాం. అది 100 మంది కానీ 1000 మంది కానీ 1,00,000 మంది కానీ అట్లా ఎలిజిబుల్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ ఎవరికైతే చెప్తా ఉన్నామో కంపెనీ వ్యారంటీ ఎంత ఉందో అంతే చెప్పండి. ఎక్కువ చెప్పకండి, బాధపడకండి. తక్కువ చెప్పకండి, కంపెనీ బదలాం చేయకండి. సింపుల్ చెప్తుంది కంపెనీ. సెక్యూరిటీ ఐ మీన్ మీరున్నారు, నేనున్నా, నాకేమన్నా జరిగితే ఎట్లా నామినీకి షిఫ్ట్ చేస్తున్నాను చూపిస్తున్నాడు కంపెనీ ద్వారా. ప్లస్ రికగ్నిషన్ ఉంటుంది మేడం. రికగ్నిషన్ అనేది ప్రతి వ్యక్తికి నచ్చే ఐటమా కదా మేడం. ఏ వ్యక్తికైనా నాకు గుర్తింపు పొందాలి అని అనిపిస్తుంది, కానీ కాంప్రమైజ్ అయ్యి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతుంది. ఈ కంపెనీ ఏమంటుంది మేడం అంటే, మీరు 50 మెంబర్స్ మీ టీం కాగానే కంపెనీ మిమ్మల్ని గుర్తించడం స్టార్ట్ చేస్తారు యాజ్ ఏ సిల్వర్ లీడర్ అంటారు. అక్కడ అప్పటికి డైలీ పేమెంట్ తీసుకుంటాం కదా మనం, 1,00,000 రూపాయల ఆదాయం తీసుకుని ఉంటాం. అక్కడ కంపెనీ నుంచి పెద్ద ఎత్తున రికగ్నిషన్ చేస్తాం. అండ్ ఈ ట్యాబ్ ఏంటి అంటే, ఇందాక మేడం అన్నట్టు 50% వర్క్ చేస్తారు. అంటే 20 మంది వర్క్ చేస్తారు. ఎంత పేమెంట్ వచ్చింది మనకు? 10 జతల పేమెంట్ రావాలి. అవునా? కానీ కంపెనీ రూల్ ప్రకారం 6 జతలు 6 × 1600 9,600 ఇస్తున్నాయి. అవునా? మిగిలిన 4 జతలు అబ్బా అనిపిదా? ఏ వ్యక్తికైనా అనిపిస్తాను. అట్లా మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ 4 జతలను కూడా నేను కౌంట్ చేసుకుంటా యాజ్ ఏ 50 కాగానే మీకు ఎక్స్ట్రా అడిషనల్గా పడ్డాయి. 50 కాగానే ట్యాబ్ ఆఫర్ చేస్తున్నా, 200 కాగానే ల్యాప్టాప్ ఆఫర్ చేస్తున్నా, 500 కాగానే ఈ బైక్, 600 కాగానే బ్యాంకాక్ ట్రిప్, 1,600 కాగానే దుబాయ్ ట్రిప్, 2,000 కాగానే యూరోప్ ట్రిప్. అదే యాజ్ ఇస్ రూల్ ప్రకారం 3,000 అయినప్పుడు మన కంపెనీ నుంచి మనం రికగ్నిషన్గా క్రౌన్ డైరెక్టర్ అంటారు, లాస్ట్ లెగసీ లెవెల్. అప్పటికి డైలీ ఇన్కమ్ కనుక 60 లక్షల ఆదాయం తీసుకుని ఉంటాము. కంపెనీ మాట ప్రకారం అడిషనల్గా పడిన 3,000 కౌంట్ అయితే కంపెనీ మాట ప్రకారం హ్యూండాయ్ i10 కార్ గిఫ్ట్ ఇచ్చేస్తా ఉంటుంది. ఇది కంపెనీ చెప్పిన మాట. ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎంతమంది పెరిగినా. అవునా? సూట్ ఏంటి తల్లి అంటే, ప్రోడక్ట్ తీసుకోవడానికి దీంతో సంబంధం లేదు. ఒకవేళ మా ఇంట్లో అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి కానీ డబ్బులు సంపాదించాలన్న వ్యక్తులు ఉంటారా? అట్లాంటి వ్యక్తుల కోసం కంపెనీ ఏం చేసిందమ్మా అంటే, 5,000కు బదులు 5,500 ఇవ్వండి కంపెనీకి, మీకు బ్లేజర్ సూట్ బట్ట పంపించేస్తా. మీ ప్రోడక్ట్ మీకు వచ్చింది అనుకుంటారు, మీరు వర్క్ చేసుకుంటే డబ్బులు తీసుకుంటారు. అవునా? ఇంకా కొంతమంది ఏమంటారు, ఫస్ట్ 5,000 పెట్టారు, ఎంత చేసినా ఏం టీమ్ ఏం ఫామ్ కాలే, బా అక్క చెప్పినందుకు 5,000 పెట్టినా అనిపిదా? అట్లాంటి వ్యక్తులకు 2 అవకాశాలు ఇవ్వండి. రిమైనింగ్ బ్యాలెన్స్ 4,000 పెడితే కూలరు తప్పితే స్టవ్ మిక్సీ వస్తుంది. ఆ 4,000 లేవు సార్ నా తానా అనుకునే వ్యక్తి మళ్ళీ ఏమైనా అడిగితే ఇంకో 500 అడిషనల్ పే చేయండి, మీ బ్లేజర్ సూట్ క్లాత్ ఇచ్చేస్తాను కంపెనీ. ఇచ్చేసినాక మళ్ళీ మీ చెక్స్ చూసో మిమ్మల్ని చూసో, అరే మీకు రోజు వస్తున్నాయి మళ్ళీ చేస్తే వరకు వస్తుంది, మోటివేట్ అయ్యి మళ్ళీ వచ్చి వర్క్ చేయాలన్నప్పుడు మళ్ళీ పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? కంపెనీ ఐడి ఫ్రీ అని చెప్తుంది. అవునా కాదా? ఒక్కసారి ఐడి తీసుకున్నామంటే లైఫ్ టైం మనకు ఐడి ఉంటుంది చెప్తుంది. అంటే ఐడి ఫ్రీ అని చూపించేస్తుంది. డ్రీమ్స్ మేడం, ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకోవడానికి దారి అనేది దొరకట్లేదు. మీరేం పని చేస్తారో ఆ పనులు ఎంత సంపాదించారో నాకు తెలియదు, కానీ మా కంపెనీని మాతో పాటు
ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాలు ట్రావెల్ చేయండి. ఆ 2 సంవత్సరాల్లో ఏదో ఒక గోల్ పెట్టుకోండి. ఇల్లా, కారా, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనా, లేకపోతే పేరెంటల్ కేరా, మీకు గోల్డా, లేడీస్ గోల్డ్ ఎక్కువ అడుగుతారు, గోల్డా, దీని మీద ఏదో ఒక టార్గెట్, నాకు ఇంత కావాలని పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ కావడానికి 100% మనము, మన టీము ప్లస్ మనకున్న గోల్స్ రీచ్ కావడానికి సక్సెస్ వే అని చెప్తుంది, ఫిల్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. బయట మార్కెటింగ్కు మన మార్కెటింగ్ గల తేడాలు ఏంటి అని చూపిస్తున్నాడు. కంపెనీ యొక్క ఆల్ లీగల్ డాక్యుమెంట్స్, ట్యాన్ అండ్ పాన్ అండ్ కంపెనీ ట్రేడ్ లైసెన్స్ అండ్ కంపెనీ యొక్క జిఎస్టీ బిల్స్ అన్నీ కూడా కంపెనీ డిడక్షన్ చేసుకుంటుంది మంచిగా. కంపెనీ అంటే ఎంత పెద్ద వ్యక్తికైనా కానీ మీరు ప్లాన్ ప్రజెంటేషన్ చేయొచ్చు నిర్మోహమాటంగా, భయపడకుండా అని చెప్తుంది. కంపెనీ బ్యాంకింగ్స్ మేడం, ఇవి మనం చేసే పేమెంట్ ఉంది కదా, ప్రొడక్ట్ కోసం కానీ బుకింగ్ కోసం కానీ మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయంటే నేరుగా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మీకు మీ ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ లేవు, మమ్మల్ని నమ్మి 5,000 ఇస్తారు కనుక మేమైనా కానీ కంపెనీకి ట్రాన్స్ఫర్ ఇస్తాం. ఇది ఓకే. మనకు వచ్చే పేమెంట్ ఉంది కదా మేడం, ఎక్కడి నుంచి వస్తుంది పేమెంట్ అనేది ఉన్నారు కదా, అది కూడా కంపెనీ పేరు మీద నుంచి మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కంపెనీ యొక్క పూర్తి బయోడేటా మేడం. ఇందులో ఏమన్నా డౌట్ ఉన్నది అంటే అడగండి ఇప్పుడే. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే డౌట్స్ అడిగాను. క్లియర్